లైన్ కవర్ పేజ్లో Please empty your mind. Be formless, shapeless like water. If you put water into a cup, it becomes the cup. If you put water into a bottle, it becomes the bottle. If you put water into a teapot, it becomes the teapot. హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ యాంకర్ విప్లవశ్రీ. ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అనే ఈ పుస్తకాన్ని నేను ఈ మధ్యకాలంలో చదివాను అనమాట. బుక్ ఫేర్ జరిగింది కదా, అక్కడ తీసుకుని ఈ చదివిన తర్వాత చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ రైటర్నే అడిగి తెలుసుకోవాలనిపించింది. అందుకనే ఈరోజు మన స్టూడియోలోకి ఈ బుక్ని రాసిన రైటర్ విద్యాసాగర్ లీ గారిని తీసుకొచ్చాను. హలో అండి. హలో విప్లవశ్రీ గారు, బాగున్నారా? ఫైన్. మీ పేరు దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాము. Okay. విద్యాసాగర్ లీ అని ఉంది. లీ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ లీ అని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే టూ థింగ్స్. ఒకటి బ్రూస్ లీ ఇన్స్పిరేషన్. సో ఆయన లాస్ట్కి లీ ఉంటుంది కదా, సో ఆ ఇన్స్పిరేషన్. అండ్ మా ఇంటి పేరు కూడా జంగిలీ అనమాట. సో ఆ రెండు తీసుకొని నేను సైడ్కి లీ అని పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు పుస్తకాన్ని రాయాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? పుస్తకాన్ని ఎందుకు రాయాలి అనిపించిందంటే మనిషి ప్రభావితం అవ్వడంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక మనిషి కానీ, లేకపోతే ఒక ఇన్సిడెంట్ కానీ, ఇంకా ఒక గుడ్ ఫ్రెండ్ కానీ, రైట్? సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో నా పర్స్పెక్టివ్లో బుక్ ఈజ్ ఏ బెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్తా, రైట్? సో ఎందుకు బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఆల్మోస్ట్ 70% మన ఇండియాలో, అంటే ఏ కంట్రీలో తీసుకుంటే 70% ఆఫ్ పీపుల్ లిటరసీ వాళ్ళే, అందరూ చదువుకున్న వాళ్ళే. చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు చాలా పుస్తకాలు చదువుంటారు, అకాడమిక్స్ నుంచి. మధ్య రిలీఫ్ కోసం చాలా పుస్తకాలు చదువుతారు, రైట్? సో అందులో అలాగే అట్లీస్ట్ 4 hours మన పుస్తకాన్ని చదవగలుగుతారు కదా, ఖచ్చితంగా చదవగలిగి. సో దాంట్లో నుంచి ఏదైనా కొన్ని నేర్చుకునే విషయాలు ఉంటే నేర్చుకొని వాళ్ళని ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుందని నేను ఈ పుస్తకాన్ని ఒక ఫ్యాక్టర్గా, అంటే మనిషిని ప్రభావితం చేసే ఒక ఫ్యాక్టర్గా ఎంచుకున్నాను. సో ఇది ఎప్పుడు పుస్తకం రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, సో ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్లీ, బట్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ ద ఎబిలిటీ ఆర్ నాట్. సో మెల్లమెల్లగా నేను వాట్సాప్ స్టేటస్ రాసుకుంటూ, సో అక్కడ నుంచి ఫ్రెండ్స్ ద్వారా కొంచెం యు ఆర్ రైటింగ్ గుడ్ అనే అప్రిషియేషన్ వచ్చిన తర్వాత ఓకే నేను కూడా రాయగలను అనే ఒక బిలీఫ్ తోటి నేను స్టార్ట్ చేశాను. ఓకే, అయితే ఇంతకీ మిమ్మల్ని ప్రభావితం చేసింది పుస్తకాల, మనుషుల? రెండు ఆఫ్ కోర్స్. సో అంటే పుస్తకానికంటే ముందు మనుషులే ప్రభావితం చేసినారు. అంటే ఎందుకంటే పుస్తకాల గురించి తెలిసింది మనుషుల ద్వారానే, కాబట్టి మనుషులు ప్రభావితం చేసిన తర్వాత నేను పుస్తకాలను చదవడం ప్రారంభించాను అనమాట. జనరల్గా ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ చాలా బాగా రాస్తున్నారు. రీసెంట్గా మన ఫ్రెండ్సే చాలా మంది పుస్తకాలు వేశారు. అయితే మీరు మాత్రం ఒక లవ్ స్టోరీ కాకుండా, లేదంటే ఏదో ఒక నోవెల్, జనరల్గా ఏదో ఒక డ్రామా కాకుండా ఫిలాసాఫికల్ అప్రోచ్ని ఎందుకు మీ బుక్ త్రూగా తీసుకొచ్చారు? ఫిలాసాఫికల్ అప్రోచ్ అయితే అది గుడ్ క్వశ్చన్. ఐ థింక్ 2017 or 18. సో ఆ టైంలో నేను ఒక లైన్ చదివాను ఒక దగ్గర, మేబీ ఒక స్కూల్ వాల్ కావచ్చు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక లైన్ చదివిన ఏంటంటే మనిషికి సైన్స్ అనేది విజ్ఞానాన్ని, తత్వశాస్త్రం అనే వివేకాన్ని కలిగిస్తుంది. సో నేను ఆల్రెడీ ఒక సైన్స్ స్టూడెంట్ని. సో విజ్ఞానం ఇట్స్ కమింగ్. సో మరి మనిషి బతకడానికి ఇంకొనికి ఏం కావాలి అంటే వివేకం కావాలి. మరి వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫిలాసఫీ నుంచి వస్తుంది. సో అది నేను దాన్ని గట్టిగా బిలీవ్ చేసి, సో ఐ గాన్ త్రూ దిస్ ఫిలాసఫీ వే. ఓకే, ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ సమ్ పెక్యులియర్గా ఉంది. ఆ ఐడియా సరే, ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అని ఫస్ట్ డే నేను తెలుసుకున్నప్పుడే నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. లైక్ ఏదైనా మనము రీసెర్చ్ ఓరియంటెడ్గా అనలైజ్ చేయాలన్నా కూడా ఇప్పటి వరకు నేర్చుకున్న వాటన్నింటినీ క్రోడీకరించి ఒక ఐడియా, అంటే ఒక ఒపీనియన్కి వస్తాం కదా. అట్లాంటిది మీరు అప్పటి వరకు నేర్చుకున్న నాలెడ్జ్ అంతా తీసేయమంటున్నారు, ఎరేజ్ చేస్తే ఫ్రెష్గా. అంటే అది అసలు సాధ్యమా హ్యూమన్ బ్రెయిన్కి టు ఎరేజ్ ఆల్ ద నాలెడ్జ్ అదంతా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఎరేజ్ చేయడం అంటే ఆ విధంగా కాదు. ఎరేజ్ చేయడం అంటే కాంటెక్స్చువల్గా, సందర్భానుసారంగా ఒక విషయాన్ని గురించి మనము చర్చిస్తున్నప్పుడు కానీ, ఆ విషయాన్ని లోతుగా మనం తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే ఆ విషయం గురించి సమాజంలో, ఆ సమాజ ప్రస్తావనలో ఎన్ని కోణాలుగా ఉంది ఆ విషయం, అంటే ఒక్కొక్కరికి మేబీ ఒక విషయం పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సార్, రైట్? సో మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. సో మీ అభిప్రాయం నాకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నా అభిప్రాయాన్ని నేను
కాసేపు ఎరేస్ చేయగలగాలి. సో అప్పుడే ఎగ్జాక్ట్గా మీ అభిప్రాయాన్ని నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలుగుతా. దట్ ఇస్ వాట్ ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్. దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారా? యా, ఆఫ్ కోర్స్ ఐ డూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మామూలుగా మన ఇంటర్వ్యూస్లో దేవుని ఉనికి గురించి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒకవైపు అస్తికులు, ఇంకొక వైపు నాస్తికులు, ఈ ఇద్దరు డిబేట్లో ఉంటారు, రైట్? సో ఎట్లుంటారంటే అస్తికులు దేవుని గురించి బలమైన నమ్మకంతో ఉంటారు, నాస్తికులు దేవునికి వ్యతిరేకంగా అంటే దేవుడు లేడని బలంగా నమ్ముతారు, రైట్? సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ వాదం ఒకరి వాదం ఒకరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళ వాదాన్ని ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు ఎరేస్ చేసుకోగలగాలి. అంటే వీళ్ళ వాదం అర్థం కావాలి అంటే వీళ్ళ వాదం ఏం చేయాలి, ఎరేస్ చేయగలగాలి నిజాయితీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అస్తికుడిని, మీరు నాస్తికులు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను అంటే, సో నాకు తెలుసు నేను దేవుని ఎందుకు పూజిస్తున్నో తెలుసు, దేవుని ఎందుకు ఆరాధిస్తున్నానో తెలుసు, రైట్? సో నాకు దేవుని పట్ల ఒక రకమైన అభిప్రాయం ఉంది, నేను నమ్ముతున్నాను, అది ఫైన్. సో ఆ నమ్మకం నా లోపల ఉన్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నా బ్రెయిన్లో ఉన్నప్పుడు, మీరు మీ నాస్తికవాదం గురించి ఎంత చెప్పినా నేను వినదలుచుకోను. వినడానికి అసలు నా బ్రెయిన్ సహకరించదు ఫస్ట్, ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, రైట్? సో నాకు అది సహకరించదు. సో అప్పుడు ఏం చేయగలగాలి నేను, మీ వాదం నాకు అర్థం కావాలి అంటే నా వాదాన్ని కొంచెం విప్లవశ్రీ గారు ఏదో చెప్తున్నారు, సో ఫస్ట్ ఐ హ్యావ్ టు లిజన్. సో అప్పుడు ఏంటి, నాలో ఉండే ఇన్ఫర్మేషన్ని కాసేపు పక్కన పెట్టగలగాలి. అప్పుడు మీరు మీ వాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ మీ వాదాన్ని నేను కంప్లీట్గా వింటాం. విన్న తర్వాత అప్పుడు నా లోపల ఆలోచన స్టార్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు నా ఈ ఇన్ఫర్మేషన్ అంటే నాలో ఇంతకుముందు పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆలోచన సాధ్యం అవ్వదు, సార్ ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వేంటి కొత్తగా చెప్పేది నాకు అనే విధంగా ఒక భావన మన లోపల ఉంటుంది. అది అహంభావం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రైట్? సో ఆ భావం అలా ఉండకూడదనే ఉద్దేశంతో మన మైండ్ ఎంటీ చేయగలిగితే అప్పుడు మీ వాదం నేను కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతాను. సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, రైట్? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూని ఏమాత్రం దాంట్లో కొలాబ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పే విధంగానే దాన్ని నేను కంప్లీట్గా విని, సో ఆ తర్వాత నా లోపల ఆలోచనలు పుడతాయి. నా లోపల ఆలోచనలు ప్రేరేపించిన తర్వాత నా లోపల ప్రశ్నలు పుడతాయి. ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం, రైట్? అడిగినప్పుడు మీరు నాకు సమాధానం ఇస్తారు. మీరు నాకు సమాధానం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీ సమాధానాలు నా పాస్ట్లో ఉండే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రెండు తీసుకొని అప్పుడు నేను చేస్తే కంపేర్ చేసుకొని అప్పుడు ఏది నిజము ఏది అబద్ధము, రైట్? ఇప్పుడు ఒకటే ఉన్నప్పుడు we don't know, is it not ultimate, right? అల్టిమేట్ కాదు, ఎందుకంటే ఒక విషయం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు మీ వాదం నా వాదం, ఇప్పుడు ఈ రెండు నాకు తెలిసిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తాను, రెండు కంపేర్ చేసుకొని విశ్లేషిస్తా, పరిశోధిస్తా, సరైన ఆధారాలను సేకరిస్తా, అన్నిటికన్నా మించి ఆత్మ పరిశీలన చేసుకుంటా. తర్వాత నిజమేదో అబద్ధమేదో నిర్ధారించుకోవడానికి ఈ ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అనే మెథడ్ ఇస్ అ గుడ్ వే అని ఒక రకమైన ఫ్యాక్టర్. సో ప్రతిదీ ఆలోచించడానికి ఒక రకమైన ఫ్యాక్టర్ అని నా భావన. అయితే లీ గారు, మీరు అన్నట్టుగా ఈ పుస్తకంలో మాత్రమే నేను చదివాను ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అన్నది. నేను ఇంతకుముందు చాలా బుక్స్ చదివాను, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉన్న బుక్స్ చదివాను. అయితే అప్పుడు మరి ఏమాత్రం నా ప్రీవియస్ నాలెడ్జ్ని నేను ఎంప్టీ చేసుకోకుండా చదువుంటా కదా, పుస్తకాలు నన్ను ప్రభావితం చేయలేదు అని చెప్పలేము కదా. సో హౌ కుడ్ యూ జస్టిఫై ఫర్ దిస్ క్వశ్చన్? మళ్ళొకసారి అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాదం గురించి నాకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాస్తికురాలిని, ఆస్తిక పుస్తకాలను చదువుతున్నా. అది అర్థం చేసుకోవాలంటే మీరు ఎంటీ చేయాలి నా బ్రెయిన్ని అని అన్నారు. కానీ నేను బ్రెయిన్ని ఎంటీ చేయకుండానే ఆ పుస్తకాన్ని చదివి ప్రభావితం అయ్యే అవకాశం ఉందా లేదా? ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకో వాదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన వాదన అంటే రెండు ఒకటే కాంటెక్స్ట్, రైట్? బట్ అభిప్రాయాలు డిఫరెంట్, సార్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నాస్తికులు చూస్తే ఇప్పుడు విగ్రహంగా చెక్కబడిన రాయిని, దేవుడు కొలుస్తున్న రాయిని నాస్తికులు ఏం చేస్తారు, ఈజీగా అదేమంటారంటే అది విగ్రహంగా చెక్కబడిన రాయి అంటారు, సార్, రైట్? అస్తికులు ఏం చేస్తారు, కాదు దేవుడు అంటారు. బట్ దర్ ఇస్ ఓన్లీ వన్ కాంటెక్స్ట్, బట్ అభిప్రాయాలు మాత్రం డిఫరెంట్. అప్పుడు ఆ వాదం అర్థం కావాలంటే ఏం చేయాలి, మన వాదాన్ని కాస్త పక్కన పెట్టాలి. ఓకే, అయితే ఇదే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి, ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అనేది కొంచెం? సో ఆ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం బ్రూస్లీ. ఓకే, మీ అందరికి తెలుసు బ్రూస్లీ అంటే మనందరికీ బ్రూస్లీ ఎట్లా తెలుసు అంటే బ్రూస్లీ ఒక మార్షల్ ఆర్టిస్ట్గా
ఒక సినిమా యాక్టర్గా తెలుసు. అయితే బ్రూస్లీలో ఇంకో తాత్విక కోణం కూడా ఉందన్నమాట. రైట్, ఆ తాత్విక కోణం అంటే ఈ ప్లీజ్ ఎంటీ యువర్ మైండ్ అనే డెఫినేషన్ నేను బ్రూస్లీ నుంచే తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఎంటీ యువర్ మైండ్ అనే ఫిలాసఫీ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ బుద్ధుడు చెప్పిండంట. దాని తర్వాత చాలామంది ఫిలాసఫర్స్ వాళ్ళకు తగ్గట్టుగా అంటే వాళ్ళ తాత్విక కోణానికి తగ్గట్టుగా దాన్ని సవరించుకొని ప్రచారం చేసుకున్నారని నాకు రీసెంట్గా ఎవరు మన గోరటి వెంకన్న సార్ని కలిసినప్పుడు ఆయన ద్వారా తెలుసుకున్నాం. అయితే నా దగ్గరికి వచ్చింది మాత్రం అంటే నేను తెలుసుకుంది మాత్రం నేను ఫస్ట్ టైం విన్నది మాత్రం బ్రూస్లీ నుంచే. ఎందుకంటే మేబీ మన జనరేషన్ అంటే మనకు ముందు జనరేషన్ కాబట్టి ఆ విధంగా తెలుసుకుని ఉండొచ్చు. సో అయితే బ్రూస్లీ ఒక మాట చెప్తాడు. ఏమంటాడు అంటే ప్లీజ్ ఎంటీ యువర్ మైండ్, బీ ఫార్మ్లెస్, షేప్లెస్ లైక్ వాటర్. If you put water into a cup, it becomes the cup. If you put water into a bottle, it becomes the bottle. If you put water into a teapot, it becomes the teapot. అంటే ఏమంటున్నంటే వాటర్కి జనరల్ ఒక రకమైన షేప్ ఉండదు, రైట్? ఆ వాటర్ని మనం బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది, రైట్? ప్లేట్లో వస్తే ప్లేట్ షేప్, కప్లో వస్తే కప్ షేప్, ఒక బాక్స్లో వస్తే బాక్స్ షేప్ అవుతుంది, రైట్? సో ఈ తాత్విక నిర్వచనాన్ని నేను మన జీవితానికి తగ్గట్టుగా అర్థం చేసుకున్నాను. ఏ విధంగా అంటే మనిషి కూడా వాటర్ లాంటి స్వభావంతో ఉండగలగాలి, అంటే ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వగలగాలి, రైట్? సో ఏ విధంగా అంటే నేను ఇఫ్ మా పేరెంట్స్తో ఉంటే సంపూర్ణంగా నాట్ ఈవెన్ ఏ నెగిటివ్ సైడ్, ఏ స్మాల్ నెగిటివ్ సైడ్, సంపూర్ణంగా నేను కొడుకులాగానే ఉండాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఐ షుడ్ బి నార్మల్ మ్యాన్ లైక్ ఎ ఫ్రెండ్, రైట్? నా విద్యార్థులతో ఉన్నప్పుడు నేను 100% టీచర్గానే ఉండాలి. నేను టీచర్స్తో ఉన్నప్పుడు 100% విద్యార్థిగానే ఉండగలగాలి, రైట్? బట్ వీటన్నిటిలో కామన్ పాయింట్ అంటే వీటన్నిటిలో మనం ఏం కోల్పోకూడదు అంటే మన తాత్విక కోణం, మన తాత్విక దృక్పథం కోల్పోకూడదు, రైట్? ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పిన వాటర్ గురించి బ్రూస్లీ ఏమంటారు అంటే వాటర్ ప్రతి షేప్లో వచ్చిన దానికి షేప్ మాత్రమే వస్తుంది కానీ వాటర్ నెవర్ లూజ్ ఇట్స్ ఒరిజినాలిటీ, రైట్? వాటర్లో ఉండే ఆక్సిజన్ హైడ్రోజన్స్ మధ్యలో ఉండే హైడ్రోజన్ బాండ్స్ నెవర్ బ్రేక్స్, రైట్? సో అది ఒరిజినల్ అలాగే ఉంటుంది, బట్ షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది. సేమ్ మనం కూడా ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవుతూ ఉండాలి, బట్ మన ఒరిజినాలిటీ, మన తాత్విక దృక్పథాన్ని కోల్పోకూడదు. అంటే ప్రతి మనిషిని అంచనా వేయడానికి ఒక తాత్విక దృక్పథం ఖచ్చితంగా ఉండాల్సిందే, రైట్? సో ఇప్పుడు నా తాత్విక దృక్పథం విషయానికి వస్తే నేను కాస్త మూఢ విశ్వాసాలకి, అత్త శక్తులకి వ్యతిరేకంగా ఉంటా, రైట్? అట్లాగే ప్రతి మనిషిని సమానంగా చూస్తా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇలా ఈ విధంగా ఇవన్నీ అంటే ఇంకోటి ఎవరైనా తప్పులు చేసి దాన్ని సమర్థించడానికి నేను ముందుకెళ్ళను, ఓకే? సో తప్పుగానే వ్యవహరించడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉన్నారు, అంటే మా మదర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం. సో టెంపుల్కి వెళ్ళి అక్కడ మాతో పాటు టెంపుల్కి వెళ్తాం. సో అక్కడ కొబ్బరికాయ కొట్టమంటే నేను కొట్టలేను, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టడం అనేది నా తాత్విక దృక్పథానికి వ్యతిరేకం, సార్ నో. సో నేను మా అమ్మను కొట్టకూడని చెప్పను, బట్ నా విషయం ఏంటి, నేను కొట్టకుండా ఉండి ఒకవేళ నేను ఆ తాత్విక దృక్పథాన్ని కోల్పోతే నా ఉనికిని ఖచ్చితంగా కోల్పోయినట్టే కదా, రైట్? సో అట్లా, సో దట్స్ వాట్ బ్రూస్లీ సెడ్, దట్స్ వై ఐ మెన్షన్ ద హోల్ కాన్సెప్ట్. అంటే ఈ విధమైన కాన్సెప్ట్లో బుక్లో మెన్షన్ చేశాను కాబట్టి సో ఐ పుట్ ద నేమ్ ప్లీజ్ ఎంటీ యువర్ మైండ్. ఓకే, బ్రూస్లీతో పాటు ఇంకా ఎవరైనా తత్వవేత్తని మీరు తీసుకున్నారా ఇన్స్పిరేషన్? yes of course. ఎవరి నుంచి? బుద్ధుడే. ఓకే, బుద్ధుడే. మనకు తెలిసినంత వరకు బుద్ధుడే తత్వశాస్త్రానికి పితామహుడు అని చెప్తా. అఫ్ కోర్స్ సోక్రటీస్ రైట్, బట్ నా విషయానికి వస్తే బుద్ధుడు. ఎందుకంటే ఈ హేతువాద లక్షణాలను కానీ లేకపోతే ఈ మూఢ విశ్వాసాలకు అతీతంగా కానీ లేకపోతే ఈ అతీత శక్తులకి వీటన్నిటికీ వ్యతిరేకంగా సమతను, కరుణను, దయాగుణాన్ని ప్రతిదీ బోధించింది కూడా బుద్ధుడే. సో ఈ బుద్ధుని యొక్క భావాలు మన మానవ దృక్పథానికి, మానవ మనుగడకు చాలా ఉపయోగపడతాయి, రైట్? సో అందుకని వీరిద్దరి నా పుస్తకం చదివినారని చెప్పారు. సో ఈ రెండు విషయాలే మన కథ రూపంలో వెళ్తూ ఉంటాయి. అయితే మీరు ఇందాక దయ, కరుణ, జాలి ఇవన్నీ అన్నారు కదా, మానవ లక్షణాలు, ఇవన్నీ కూడా ఎమోషన్సే కదా. మీ పుస్తకాన్ని చదవడం బట్టి నాకు ఏమర్థమైందంటే ఎమోషనల్గా ఉండకూడదు, భావోద్వేగాలకు అతీతంగా ఉండాలి అనేది నేను అర్థం చేసుకున్నా. మీరు అట్లానే అంటే క్యారెక్టర్ ఎవరైతే ఏమంటారు లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అలాగే ఉన్నాడు కదా, రైట్? అంటే భావోద్వేగాలకు వ్యతిరేకంగానే కాదు, ఐ కెన్ సే కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ఓకే, రైట్? సో ఏంటంటే మనిషిలో భావోద్వేగాలు అనేటివి సహజం, సార్ నో. సో ఏంటి అంటే బుద్ధుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే మనిషి తనను జయించడమే గొప్ప అంటాడు. సో మరి మనిషిని తనను జయించడం అంటే మీనింగ్ ఏంటి?
అంటే మనలో ఉండే ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది. ఓకే. రైట్, దట్ ఇస్ ద కాన్సెప్ట్. ఇతరుల ఎమోషన్స్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? ఇతరుల ఎమోషన్స్ని ఏంటంటే అడిగితేనే సలహాలు ఇవ్వాలి ఒకటి. సో అడగనప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఇతరుల ఎమోషన్స్ అంటే ఏ విధంగా అంటే బుద్ధుడు ఒక మాట చెప్తాడు. ఏమంటారంటే యూ ఆర్ షేప్డ్ బై యువర్ ఓన్ థాట్స్ అంటాడు. రైట్, యు ఆర్ షేప్డ్ బై యువర్ ఓన్ థాట్స్. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. నీ చర్యలన్నీ నీ సొంత ఆలోచన నుండే పుడతాయి. రైట్. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు నీ ఎమోషన్స్ని నేను ఎట్లా కంట్రోల్ చేయగలను? ఇట్స్ ఇంపాసిబుల్. ఎంతసేపు ఉన్నా నేనేం చేస్తా అంటే నీకు సజెస్ట్ చేస్తా, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తా. అంతకుమించి నేను నీ ఎమోషన్స్ మీద కంట్రోల్ చేయలేను. రైట్. సో నీ ఎమోషన్ కంట్రోల్ అవ్వాలంటే మళ్ళీ దాన్ని నువ్వే ఆలోచించగలగాలి. అంటే ప్రతి మనిషి తన ఎమోషన్స్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఎనీవెన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అవ్వచ్చు, ఎవరు ఏ విషయాన్ని తీసుకున్నా కానీ ఏ మనిషి కూడా ఇంకొకరి భావోద్వేగాన్ని కంట్రోల్ చేయలేడు. సో ఇట్ ఈస్ ఎ మిత్. అలా అవుతుంది అనుకోవడం మాత్రం మిత్. రైట్. సో ఎందుకంటే మనం సెకండరీ పర్సన్గా మనం ఏం చేయగలుగుతామంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే వ్యక్తపరుస్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ నుంచి నువ్వు బాధపడాలా, ఆనందపడాలా, ఇంకేం పడాలో అది ఏంటి నీ సొంత ఆలోచన నుండి పుట్టిన చర్యలే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను కూర్చొని బాగా బాధపడుతుంటా. ఓకే. నా ఫ్రెండ్ ఒకటి నన్ను హర్ట్ చేసిండు, బాధపడుతున్నా. మీరు వచ్చి అడుగుతారు వై ఆర్ యూ క్రైయింగ్ అని. నేను చెప్తా ఫలానా విషయంలో నా ఫ్రెండ్ నన్ను హర్ట్ చేసిండు అని చెప్తా. రైట్. సో అట్లా హర్ట్ చేసి చెప్పడం అంటే అది ఎంత అంటే యాజ్ ఎ రాంగ్ పర్సెప్షన్. ఓకే. ఎందుకంటే వాళ్ళని హర్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏం చేసింటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు ముందర. రైట్. సో ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు అది నేను దాన్ని ఏ విధంగా తీసుకున్నా అంటే హర్ట్గా తీసుకున్నానా, లాఫ్గా తీసుకున్నా, లేదా ఫన్నీగా తీసుకున్నా, దట్స్ బేస్డ్ అపాన్ my intellectuality and my own thoughts and own thinking ability. Right. అంటే మన ఇండియాలో చూసుకుంటే అందరూ ఇంత ఫిలసాఫికల్ టచ్ ఉన్న వాళ్ళు ఉండరు కదా లైఫ్ని ఈ లెవెల్లో అర్థం చేసుకోవడానికి. సో వాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు. అయితే ఇక్కడ నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే మనస్సు అని తెలుగులో ఒక వర్డ్ ఉంది, ఇంగ్లీష్లో హార్ట్ గానే కన్సిడర్. మనస్సు అనేది అసలు ఫిజికల్గా చూస్తే దానికి ఒక ఫామ్ లేదు. సో మీరు అంటున్న దాన్ని బట్టి మనిషి మనస్సుతో లేని ఒక ఫామ్ ని మనస్సుతో వెళ్తాడా లేకపోతే బ్రెయిన్ తో వెళ్తాడా? ఆఫ్ కోర్స్ బ్రెయిన్ అనే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు మనస్సు అనేది ఫామ్ లేదు. సో అది పదార్థం కాదు. అది ఉందా లేదా అని కూడా వి డోంట్ నో. బట్ నేను మాత్రం ఒక మాట చెప్పగలను ఏంటంటే ప్రతిదానికి ఆలోచనలే కారణం. ఓకే. మరి ఆలోచనలు ఎక్కడ ఉంచేంత అంటే కేవలం మన బ్రెయిన్లోనే అని చెప్తా. ఓకే. ఈ పుస్తకాన్ని రాస్తూ ఉన్న ప్రాసెస్ వరకే మీరు ఎంతమంది అంటే ఎవరెవరిని అధ్యయనం చేస్తున్నారు తత్వవేత్తల్ని? ముగ్గురినే, మాక్సిమం ముగ్గురిని. తర్వాత కొంతమందిని పైన టచ్ చేసిన. ఇప్పుడు ఎక్కువగా నేను ఫోకస్ చేసింది బ్రూస్లీని. బ్రూస్లీ ఆ ఒక్క వర్డ్ మాత్రమే, బ్రూస్లీ నుంచి తీసుకునేది మాత్రం ఆ ఒక్క తాత్విక కోణం మాత్రమే. సో అందులో కంప్లీట్గా బేస్ అయింది మాత్రం బుద్ధిని ఫిలాసఫీ. అండ్ ఇంకొకటి సోక్రటీస్, మన గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ని కొంచెంగా. ఇంకొకటి మన ఆబ్జెక్టివిజం మీద కొంచెం ఆబ్జెక్టివ్ మీద రాసిన ఐన్ ర్యాండ్ కొన్ని విషయాలు ఉంటాయి. అండ్ ఐన్ ర్యాండ్ ఈజ్ సిమిలర్ టు బుద్ధిజం లాగానే ఉంటుంది, కానీ కొంచెం తేడా అట్లా. ఓకే. మీరు ఈ బుక్ని రాసేటప్పుడు మీరు క్వశ్చన్ చేసుకున్నారా ఇవి రాస్తుంటే వీళ్ళు ఎంతవరకు నాకు పాజిటివిటీ వస్తుంది రీడర్స్ నుంచి అని? అంటే పాజిటివిటీ గురించి ఆలోచించలేదు. ఐ డోంట్ నో పాజిటివిటీ నెగిటివిటీ ఐ డోంట్ నో. బట్ మై హోల్ ఇంటెన్షన్ ఈస్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై ఐడియా ఇన్ ద సొసైటీ. దట్స్ ద ఓన్లీ థింగ్. సో ఈ పుస్తకం ఏ విధంగా అంటే 2 అంశాలపైన రూపొందించబడింది. ఒకటి మానవ భావోద్వేగ తత్వశాస్త్రం, ఐ మీన్ హ్యూమన్ ఎమోషనల్ ఫిలాసఫీ. ఇంకోటి రేషనలిజం. రైట్. మరి ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారణం అంటే ఈ 2 అంశాలను పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే జనరల్గా సమాజంలోని అబద్ధ ప్రచారాలకు అలాగే ఒకటి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్న, ఏమాత్రం లాజికల్స్ లేకుండా మనం డిజిటల్ వరల్డ్స్లో బతుకుతున్నామని తెలిసి కూడా మనలోని కొన్ని భయాలు, కొన్ని ఆచార వ్యవహారాలను పాటించేలా చేస్తాయి కదా. సో వాటన్నిటికీ సరైన ఆధారాలతో నిజాలతో చెప్పెట్టడానికి. ఇంకా రెండో విషయం, నా అల్టిమేట్ ఎయిమ్ ప్రతి మనిషి తన మెదడు యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేయడానికి
ప్రతి మనిషిలో ఆలోచనలు ప్రేరేపించడానికి అండ్ ప్రతి మనిషి మెదడులో అడుగంటిపోయిన ప్రశ్నించే తత్వాన్ని, హేతువాదపు భావజాలాన్ని తట్టి లేపడానికి. మీరు అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అంటే ప్రతి మనిషిలో ఇప్పుడు ప్రశ్నతత్వం లేదా అని కూడా అనొచ్చు. ఐ సెడ్ నాట్ 100%, రైట్. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా ఈ సమాజంలో మెజారిటీ పీపుల్ ఒక విషయాన్ని విని ఏ మాత్రం ప్రశ్నించకుండా ఒక ఆర్డర్ లాగా అంటే ఒక శాస్త్రం లాగా పాటిస్తారు, రైట్. సో అంటే ఆ ఫలానా విషయం పట్ల వారి వంతుగా ఆలోచనలు చేయడం కానీ, పరిశోధించడం కానీ, సరైన ఆధారాలు వెతకడం కానీ, రైట్. సో ఆత్మ పరిశీలన చేసుకోవడం కానీ, నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ కనిపించదు, మ్యాక్సిమం కనిపించదు. సో ఈ రెండు అంటే ఈ మనిషిలో ఈ ప్రశ్నించత్వం కానీ, ఈ హేతువాదపు భావజాలం కానీ నశించిపోవడానికి 2 ప్రధాన కారణాలు నా దృష్టిలో. ఒకటి కుటుంబ వ్యవస్థ, ఇక రెండవది ఈ సమాజ వ్యవస్థ పట్ల భయం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది మనిషి యొక్క ఆలోచన తత్వాన్ని, ఈ ప్రశ్నించత్వాన్ని బాల్యంలో నాశనం చేస్తుంది, వాడికి తెలుసో తెలియకనో. ఏ విధంగా అంటే ప్రతి మనిషి చిన్నతనంలో తల్లి చెప్పిందనో, లేకపోతే తండ్రి చెప్పాడనో, పక్కింటి పెద్దమ్మ చెప్పిందనో, స్కూల్లో ఒక టీచర్ చెప్పాడనో, గుడిలో ఒక పూజారి చెప్పాడనో, ఈ ఫలానా విషయం నిజమని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అని ఈ కుటుంబ వ్యవస్థ ఏం చేస్తాయి, మన బ్రెయిన్లో బలవంతంగా నిరిపోస్తుంది, రైట్. సో అప్పుడే మనకి స్వతంత్రంగా ఆలోచించే ఆ తత్వాన్ని కోల్పోతాం, రైట్. మెల్లిమెల్లిగా కోల్పోతాం, రైట్. సో ఇంకేంటి అంటే సెకండ్ వన్ వచ్చేసి సమాజ వ్యవస్థ భయం. అంటే ఎట్లా అంటే మనిషి అంటే ఆ చిన్నతనంలో మనకి అంత అవగాహన ఉండదు, రైట్. సో అవగాహన లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, ఆలోచించే శక్తి లేనప్పుడు మనము అవన్నీ పాటించడం అంటే క్వశ్చనింగ్ చేయకుండా పాటించడంలో ఒక అర్థం ఉంది, రైట్. బట్ మనిషి పెరుగుతున్నా కూడా, అనుభవం వస్తున్నా కూడా, ఆలోచించే శక్తి పెరిగినా కూడా మనిషి ప్రతి విషయాన్ని ఆలోచించకుండా ఆ చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్నామో దాన్నే పాటించడం అనేది నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్. కొంతమంది ప్రశ్నించడానికి ప్రయత్నించినా కానీ సో ఈ సమాజంలోని మెదళ్ళను చూసి భయపడి వెనకడుగు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్వశ్చనింగ్ మీన్స్ ఇట్స్ లైక్ సపోజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలీవింగ్ వన్ థింగ్, రైట్. సో క్వశ్చనింగ్ మీన్స్ ఒకడు క్వశ్చన్ చేస్తుందంటే హీ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ద గ్రూప్, ఎస్ ఆర్ నో. సో అప్పుడు క్వశ్చన్ చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళంతా ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబీకుల వ్యతిరేకులు అవ్వచ్చు, కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, చుట్టుపక్కల కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరో వ్యతిరేకులు అవ్వచ్చు, రైట్. ఆ వ్యతిరేకత వాళ్ళని అసహించుకొని దూరం వెళ్తారనే భయం. ఆ భయంతో వాళ్ళు అలాగే క్వశ్చనింగ్ చేయకుండా పాటించుకోసం వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది మాత్రమే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు ఒక టీచర్ మూలాను, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ మూలాను, ఒక ఫ్రెండ్ మూలాను, ఒక పుస్తకం మూలాను ప్రభావితుడై ఆలోచనలు ప్రేరేపింపబడి సో ప్రశ్నించడానికి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు, రైట్. అయితే ఇందాక చెప్పినట్టు ఈ పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఇంకో ప్రధాన కారణం కూడా అంటే పుస్తక రచన ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా బాటనీ సార్ ఒక అతను ఉంటుండే. సో ఆయన ఏం చెప్పిండు అంటే ఒక సందర్భంలో, బిడ్డ మనిషికి చావుందేమో కానీ మనిషి నేర్చుకున్న విజ్ఞానానికి, మనిషి పంచిన జ్ఞానానికి, మనిషి రాసిన అక్షరానికి చావు లేదు అని చెప్తాడు, రైట్. సో ఆ వర్డ్, ఆ లైన్ నాకు మెదడులో బాగా గట్టిగా బలంగా పాతుకుపోయింది. సో దానివల్ల ఈ పుస్తకాన్ని రచన ఎంచుకోవడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు తత్వవేత్త అని అనుకోవచ్చా? ఐ డోంట్ థింక్ సో. వై డోంట్ యూ అంటే ఇప్పుడు మీరు రాశారు కదా, బుక్ రాశారు అంటే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు ఫిలాసఫీ అంటే ఆలోచన విధానమే, రైట్. సో నా ఆలోచన విధానం ఏంటంటే ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫిలాసఫర్స్, రైట్. సో కొత్తగా ఏమన్నా ఉంది అంటే ఏమీ నా దృష్టిలో అయితే ఏమీ లేదు. సో వాళ్ళు చెప్పిందే నేను అర్థం చేసుకొని నాకు తగ్గట్టుగా సంస్కరించుకున్నా. ఒకవేళ దాని ఫిలాసఫర్ అంటే మేబీ ఆఫ్ కోర్స్ ఎవ్రీ కాపీ ఇస్ ఎ కాపీ ఆఫ్ సమ్ కాపీ. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు, ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు తత్వవేత్తలు అయినట్టేనా అన్నది నా ప్రశ్న. ఎందుకు అవ్వకూడదు, రైట్. ఇప్పుడు ఫిలాసఫీ అంటే డిఫరెంట్ కోణాల్లో ఉంటుంది, రైట్. బుద్ధుడు ఏం చెప్తాడు అంటే బుద్ధుని విషయానికి వస్తే ఆయన ఫిలాసఫర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషి మనుగడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, రైట్. మనిషి మనుగడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు ప్రతి మనిషి మూఢ నమ్మకాలకు, రైట్,
ఇంకో అతీత శక్తులకు మరణాంతర జీవితానికి వ్యతిరేకంగా బోధించిండు, సమానత్వాన్ని కరుణను బోధించిండు, రైట్. సో ఇలా బోధించి దాని తర్వాత ఏం చెప్పిండు అంటే ప్రతి మనిషి ప్రశ్నించే తత్వం ఉండాలి, హేతువాద లక్షణాలు ఉండాలి, ఏది బ్లైండ్గా నమ్మకూడదు, నీ సొంత పరిశీలన ఖచ్చితంగా ఉండాలి అని చెప్పిండు. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఫిలాసఫర్ అయితే ప్రశ్న ప్రతివాడు ఫిలాసఫరే, ఓకే రైట్. అట్లాంటప్పుడు రేషనలిస్ట్ అనొచ్చు, ఇంకా గట్టి చెప్పాలంటే రేషనలిస్ట్ అనొచ్చు. ఇప్పుడు ఏమి అంటే క్వశ్చన్ చేయని వాడు, ఆలోచించని వాడు, ఎప్పటి నుంచో రుద్దబడుతున్న అభిప్రాయాలనే మోస్తున్న వాడు కూడా వాడికంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సో సిద్ధాంతాలు ఉన్న ప్రతి ఒక్కరు ఫిలాసఫర్సేనా? జస్ట్ డిఫైన్ ఫిలాసఫీ మీ ఒపీనియన్లో. ఫిలాసఫీ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. ఓకే సరే, మెయిన్గా మీ బుక్ మొత్తం హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఫిలాసఫీ మీద నడిచింది కదా. ముఖ్యంగా హ్యూమన్ ఎమోషన్స్ ఇన్నర్ నుంచి వస్తాయి అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీరు ఐ మీన్ ప్రోటాగనిస్ట్ ఇన్ ద స్టోరీ లీ చెప్తాడు. అప్పుడు ఒక స్టూడెంట్ అడుగుతాడు, మరి లాఫింగ్ గ్యాస్ ఉంది కదా అని చెప్పేసి, అది అంటే అది ఫ్రేమ్ చేయాలి అక్కడ అని ఏంటి, మీరు ఒక బంచ్ ఆఫ్ ఐడియాస్ని రాసుకొని స్టోరీ అల్లుకున్నారా? అంటే కొన్ని ఫిలాసఫికల్ ఐడియాస్, ఇంకా కొన్ని ఇలాంటి లాజికల్ ఐడియాస్ రాసుకొని స్టోరీస్ అల్లుకున్నారా? ఎట్లా రాశారు మీరు? అయితే యాక్చువల్లీ ఆమె కెమిస్ట్రీ టీచర్ అండ్ కెమిస్ట్రీ స్టూడెంట్. సో ఏంటి అంటే ఒక చిన్న కాంట్రవర్షియల్ అంట. ఎట్లా అంటే ఎమోషన్స్ అనేటివి మనిషి భావోద్వేగాలు మనిషి లోపలనే వెలువడతాయి, బయట ఎక్కడ దొరకవు అనే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనిషి నవ్వితే అది ఎమోషన్ అయితే, సో వీ కెన్ ప్రిపేర్ లాఫింగ్ గ్యాస్. యా, సో వీ కెన్ ప్రిపేర్ అవుట్ సైడ్ టూ అనే విధంగా దాన్ని రాయడం జరిగింది. ఇది కంప్లీట్ పారాడాక్స్ కదా, మరి మీరు దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? సో అందుకే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టినా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొటాగనిస్ట్ కి కూడా ఆన్సర్ తెలియదు అన్నట్టు, రైట్? అంటే అదే క్వశ్చన్ మార్క్ పెట్టినా. ఎందుకంటే మేబీ చదివిన వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అన్నట్టు. ఓకే, సో యూ కెన్ అపీల్ నౌ ఈ సందర్భంగా. ఓకే, అండ్ లవ్ గురించి రాశారు ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఒకవేళ రియల్ లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో అట్లా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో బిహేవ్ చేస్తుంటే ఇంత నిర్లక్ష్యమా అనుకుంటారు కదా. అయితే ఈ బుక్లో మీరు ఈ లవ్ అనే ట్రాకే కాదు, చాలా విషయాల్లో నిజాయితీ, నమ్మకము ఇవన్నీ మీరు రాశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు ఫాలో అవుతారా? ఆఫ్ కోర్స్ ఐ డు. 99%, 100%? 100%. మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్లోకి తెచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ బుక్ జస్ట్ మీకు ఇది ఒక మాన్యువల్ లాగా లిటరల్లీ. సో మీరు మీ రియల్ లైఫ్లో ఈ సిద్ధాంతాలని ఫాలో అవుతున్నప్పుడు ఎట్లాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు? సేమ్ మీరు చెప్పినట్లే. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు అనుకోండి, నేనేమంటా అంటే నా దృష్టిలో మీరు ఏడుస్తున్నప్పుడు ఏడుపు కారణం ఏంటి? మీరే, రైట్? సో ఏడుపు కారణం మీ ఆలోచనలే కదా. సో నేనేం చేస్తా, మ్యాక్సిమం పట్టించుకోవడానికి ట్రై చేయను. ఏంటంటే సరే ఏడువ నువ్వు, తర్వాత కొద్దిసేపు తర్వాత ఆమెనే ఊరుకుంటుంది, ఆమెనే అర్థం చేసుకుంటుంది, ఎందుకు ఏడుస్తున్నా అనే కారణం కూడా ఆమెకే తెలుస్తుంది అనేది. అంటే ఇందాక చెప్పినట్టు, అంటే ప్రతి మనిషికి మెదడు ఉంది, ఆ మెదడు ఆలోచించడానికి పనికొస్తుంది. సో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే సాధ్యపడుతుంది అని చెప్తా, అని చెప్పి దాన్ని పట్టించుకుని ఉంటా. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇందాక అన్నట్టే హీ డోంట్ కేర్ ఎనీథింగ్ అబౌట్ లైక్ దిస్. సో ఒక మనిషి గురించి కేర్ చేయడేమో అనే విధంగా కూడా బుక్ లో మనుషుల నుంచి అంటే ఈవెన్ నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చే ప్రశ్నలకైనా తర్వాత ఏదో ఒక సీన్ లో ఆన్సర్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు డాక్టర్లీ అందరిని ఒకేలాగా చూడడు స్టూడెంట్స్ ని అన్నప్పుడు తర్వాత మీరు ఒక సందర్భంలో చెప్తారు. సో అట్లా నిజంగానే ఇవన్నీ మీరు రాస్తున్నారు కదా, మీరు కూడా ప్రొఫెషన్ వైజ్గా ఒక టీచరే కదా. సో మీరు కూడా మీ స్టూడెంట్స్ని ఒక్కొక్కలాగా చూస్తారా? మీ రియల్ లైఫ్లో టీచర్ స్టూడెంట్ బాండ్ ఎట్లా ఉంటుంది? అంటే ఫస్ట్ థింగ్, ప్రతి టీచర్, నా దృష్టిలో ప్రతి టీచర్ ఫస్ట్ అందరు స్టూడెంట్స్ని ఈక్వల్గానే చూస్తాడు, రైట్? సో లైక్ సేమ్ యాజ్ ఒక రైతు అన్నట్టయినా, సింపుల్గా చెప్తా, ఒక రైతు అన్నట్టయినా ఫస్ట్ అన్ని పంటలకి సీడ్స్ వేస్తాడు, పంట పండించడానికి సీడ్స్ వేస్తాడు. సో ప్రతి సీడ్ మొలకెత్తాలని చూస్తాడు,
అవును. ప్రతి సీడ్ మొలకెత్తాలని చూస్తాడు. ప్రతి సీడ్కి ఎంత కంటెంట్ ఇస్తాడో, ఎరువులు కానీ లేకపోతే ఇంకా ఏం చేయాలో అవన్నీ ఎంత కంటెంట్ ఇస్తాడో అంతా ఇస్తాడు. బట్ కొన్ని మాత్రం దాని ఎన్వైరన్మెంట్ తట్టుకోలేక డౌన్ అయిపోతాయి, రైట్? సిమిలర్లీ సేమ్ వే ప్రతి టీచర్ కూడా అక్కడ బోర్డు దగ్గర నిల్చొని ప్రతి విద్యార్థికి సేమ్ కంటెంట్ ఇస్తాడు, రైట్? సో టీచర్కి విద్యార్థికి ఉన్న సంబంధం ఏంటి అంటే జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే, రైట్? సో ఈ ప్రతి టీచర్ ఏం చేస్తారంటే ప్రతి స్టూడెంట్ మంచి తీర్చిదిద్దడానికి ట్రై చేస్తాడు, రైట్? అందులో కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా వేరే డ్రీమ్స్ ఉంటాయి. సో వేరే డ్రీమ్స్ ఉన్న వాళ్ళని కొంచెం తక్కువ కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే ఈ టీచర్ పని ఏంటి, విద్యార్థిని ఒక ప్రయోజకుడిగా చేయాలి. సో అది ఏ విధంగా చేయగలగాలి అంటే విద్యతోనే. సో విద్యతోనైనప్పుడు మాత్రమే ఈయన చేయగలుగుతాడు. వేరే కాన్సెప్ట్ చేయగలుగుతాడా? చేయలేడు, రైట్? సో ఎవరైతే విద్యను తన జీవిత దూరానిగా ఎంచుకుంటారో ఆ విద్యార్థులతోని గట్టిగా ఆ విద్యార్థులకు కొంచెం ఎక్కువ సపోర్టివ్గా ఉంటాడు, ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఈ బుక్ లో క్యారెక్టర్స్ నేమ్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్ గా మహనీయుల పేర్లు పెట్టేశారు కదా, అందులో ఏమైనా రీజన్ ఉందా మీకు? ఆఫ్ కోర్స్, రీజన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మహనీయులు అని చెప్తాం. బాబాసాహెబ్ ఒకటి, పెరియార్ పేరు ఒకటి, బుద్ధుని పేరు ఒకటి. నేను బుద్ధుని అక్కడ మెన్షన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు టీచర్ అంటే ఎవరు మనకి? జనరల్గా జ్ఞానాన్ని పంచేటోళ్ళు, రైట్? సో ఈ మహనీయులు ఉన్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పెరియార్ గారు కానీ, బుద్ధుడు గారు కానీ, రైట్? వీళ్ళందరూ మానవ సమాజానికి ఏం చేశారు? జ్ఞానాన్ని ప్రసాదించారు, రైట్? సో జ్ఞానాన్ని ప్రసాదించారు కాబట్టి నాకు వేరే పేర్లు అంటే మన ఇండియన్ హిస్టరీ మొత్తం తీస్తే ఎక్కడి నుంచి జ్ఞానం మొదలైంది అంటే బుద్ధుడి నుంచి, తర్వాత ఈక్వాలిటీ బిల్డ్ అయింది ఎక్కడి నుంచి అంటే అంబేద్కర్ పెరియార్ యొక్క ఉద్యమం నుంచి, మహాత్మా పూలే గారి ఉద్యమం నుంచి. సో వాళ్ళు మనకి జ్ఞానబోధ చేశారు కాబట్టి జ్ఞానబోధ చేసిన ప్రతి ఒడు టీచరే, రైట్? సో అందుకని వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాల్సి వచ్చింది. ప్రొటాగనిస్ట్ నేమ్ మాత్రం లీ అని మీ పేరు పెట్టుకోవడానికి కారణం? అర్థం కాలేదు. ప్రొటాగనిస్ట్ నేమ్ మాత్రం లీ అని పెట్టారు కదా, డాక్టర్ లీ. దానికి రీజన్ ఏంటి? అంటే డాక్టర్ లీ నా పేరు కాదు యాక్చువల్గా, అది బ్రూస్లీ పేరే. బ్రూస్లీ ఇన్స్పిరేషన్, బ్రూస్లీ పేరే అది. ఓకే. తర్వాత మీరు హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఆ బుక్ లో కొన్ని రాశారు కదా, ఈవెన్ ఫ్రెండ్షిప్ లో కూడా మీ ఇద్దరు అంటే ప్రొటాగనిస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక కుల సంఘం గురించి రావటం, ఆ అప్రోచ్ అంతా ఉంది కదా. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే మీరు చాలా సమాజంలో జరుగుతున్న అంశాలని చాలా ప్రతిబింబించేలా చేశారు. అసలు మన టుడేస్ సొసైటీలో ఇట్లా ఉంది, ఇంకా ఉంది కదా, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనుకోవచ్చు? ఇందాక చెప్పిన ఆలోచించడంలో మాత్రమే. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు సపోజ్ క్యాస్టిజం విషయానికి వద్దాం. క్యాస్టిజం గురించి మాట్లాడితే ఇప్పుడు క్యాస్టిజం మనకి ఫస్ట్ సీడ్ అయ్యేది ఎక్కడ అంటే కుటుంబ వ్యవస్థ నుంచే. అంటే మరి అరే మనం ఫలానా వాళ్ళం రాని, సో వాళ్ళు ఫలానా వాళ్ళు రాని, సో కుటుంబ వ్యవస్థనే ఫస్ట్ మనకి ఇస్తుంది, రైట్? సో అక్కడ నుంచి వాళ్ళు ఆలోచించకుండా రైట్ మమ్మీ చెప్పింది మేము ఫలానా వాళ్ళము, డాడీ చెప్పింది ఫలానా వాళ్ళము కాబట్టి అట్లనే బిల్డ్ అయ్యకుంటూ వస్తున్నారు. దాన్ని ఆలోచించడం బంద్ చేస్తారు, ఆలోచించడం మార్చేస్తారు. దట్స్ వాట్ ఐ డిడ్ దిస్. ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్. ఒక్కసారి మీరు కొంచెం పక్కన పెట్టి మనిషిగా ఎందుకు చూడకూడదు, రైట్? మనం ఎందుకు క్యాస్ట్ బ్యారియర్స్గా ఉండాలి, రైట్? యూ ఆర్ సేమ్ యాజ్ మీ, రైట్? సో ఈ విశ్వంలో ప్రతి ఒక్క జీవరాశిలో మనము ఒకరం, రైట్? సో మనుషులందరూ సమానమే అయినప్పుడు సమానము అనే వాక్యం కూడా నడుస్తుంది సమాజంలో. సో దాన్ని పక్కన పెట్టి మరి ఈ క్యాస్ట్ బ్యారియర్స్ ఉండడానికి రీజన్ ఏంటి, రైట్? ఒక్కసారి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఒక్కసారి మీలో ఉండే ఆ భావాలని ఒక్కసారి పక్కన పెట్టి కొంచెం అడ్వాన్స్గా థింక్ చేయగలిగితే సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఐ హోప్. మీరు ఈ బుక్లో లవ్ అండ్ మ్యారేజ్ని కంపానియన్షిప్ని కూడా రీడిఫైన్ చేశారు కదా. మీకు అంటే పర్సనల్లీ ఏం ఫీల్ అవుతాడు? పర్సనల్గా అని చెప్పాను కదా ఏంటంటే సో ఒక ఎనీ రిలేషన్, రైట్? నాట్ ఓన్లీ లవ్, నాట్ ఓన్లీ మ్యారేజ్, నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, నాట్ ఓన్లీ మదర్ అండ్ చిల్డ్రన్, ఎవ్రీథింగ్, రైట్? సో ఒక రిలేషన్ అనేది మంచిగా నిలబడాలి అంటే నా దృష్టిలో ఏంటంటే టు బీ బీయింగ్ హానెస్ట్. ఫస్ట్ హానెస్ట్గా ఉండాలి. హానెస్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్ప్రెసింగ్ ద ట్రూత్. సో ట్రూత్ ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు,
సో ట్రూత్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. Okay. ఎందుకంటే ప్రతి మనిషి తనను తను కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడుతాడు, రైట్? సో అబద్ధాలతో అవసరం లేకుండా ఉండటోడే నా దృష్టిలో నిజమైన మనిషి. సో ఒక రిలేషన్ బిల్డప్ అవ్వాలి అంటే సో నువ్వు ట్రూత్ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ట్రూత్ ఎక్స్ప్రెస్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి డౌట్స్ బిల్డ్ అవ్వవు, రైట్? ఒకరి మీద ఒకరి అభిప్రాయం ఏ విధంగా చేంజ్ అవ్వదు, ఖచ్చితంగా అది స్టే అయి ఉంటుందని. ఓకే, మనం మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఎంతవరకు ఫెయిర్? నన్ను అడిగితే పెట్టుకోదని చెప్తా, రైట్? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కిల్స్ అస్ మోర్. ఎందుకంటే మనిషిని ఆయన కోణంలోనే చూడు, నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం, నా బర్త్డే ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆమె నాకు ఐఫోన్ కొనిస్తుంది అనుకుంటా, బట్ షీ గివ్ మీ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఖచ్చితంగా హార్ట్ అవుతానేమో, రైట్? సో అది పెట్టుకోకుండా నేను ఏం చేస్తా, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాట్ షీ ఈస్ గివింగ్, దట్స్ ఇట్. వెయిట్ చేయడం ఇస్ ఓకే. ఓకే ఫైన్, నో వెయిట్ చేయడం ఇస్ ఫైన్, నో. ఓకే, వెయిటింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నో. అంటే ఇప్పుడు ఒకవేళ ఇస్తాడు అనే హోప్ నీకు ఉంటే ఫైన్, ఇవ్వకపోతే నో ప్రాబ్లం, ఇవ్వకపోతే నో ప్రాబ్లం. అంటే ఐ మీన్ ఏంటంటే వాడు ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే లైట్ తీసుకో, అంతే. బట్ ఎక్స్పెక్ట్ చేయనే చెప్తున్నారు. వద్దు, ఎక్స్పెక్ట్ చేయకపోవడం బెటర్. ఓకే, యా, ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇప్పుడు నువ్వు ఇందాక ఏం చెప్పిన ఎగ్జాంపుల్లో ఏంటి అంటే ఒకవేళ ఇస్తున్నానని నీకు అనిపిస్తే ఇట్స్ ఫైన్, ఓకే. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఎక్స్పెక్ట్ చేయకు, అలా ఏ విధంగా ఉందో ఆ విధంగానే చూడు, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ మధ్య కాలంలో మ్యారేజ్ సిస్టమ్ అంటే చాలా మంది మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. అది లవ్ మ్యారేజా అరేంజ్డా అనేది కూడా ఇక్కడ కన్సిడర్ చేయ అవసరం లేదు. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అనుకో, ఇదంతా మనిషి ఇప్పుడు ఫ్రీ అవుతున్నాడా ఎమోషనల్లీ అండ్ ఫిలాసాఫికల్లీ అనుకోవచ్చా? అయితే ఐ డోంట్ థింక్ ఎగ్జాక్ట్ ద రీజన్స్, బట్ ఐ కెన్ సే ట్రూత్ బిల్డ్ అయినప్పుడు ప్రతి మనిషి అంటే ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలి అంటే హానెస్టీగా ఉండడం సో ఇంపార్టెంట్. హానెస్టీ ఇన్ ద సెన్స్ ఎక్స్ప్రెసింగ్ ద ట్రూత్. చేసే ప్రతి పని ధైర్యంగా ఒప్పుకునే ఎబిలిటీ ఉండాలి, రైట్? యాక్సెప్టెన్స్ నీకు ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో ఒకవేళ ఫెయిల్ అవుతున్నాయి అంటే మేబీ సమ్ మిస్అండర్స్టాండింగ్స్, రైట్? సో మిస్అండర్స్టాండింగ్ ఎలా వస్తాయి అంటే నువ్వు ఎక్స్ప్రెస్ చేయనప్పుడే, రైట్? నువ్వు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాంట్లో హానెస్టీ లేకపోతే వన్స్ ఇది హానెస్టీ కాదు, ట్రూత్ కాదు, లై అని తెలిసినప్పుడు కూడా ప్రాబ్లమే కదా. అండ్ ఈ మధ్య ఎక్కువ లవ్ అయితే మీరు ముఖ్యంగా ఈ బుక్లో రాసిన దాన్ని బట్టి ఎంత సెల్ఫిష్, ఇట్స్ ఓకే ఇది సెల్ఫ్ సెంటర్డ్నెస్, బట్ ఓకే సొసైటీ విషయంలో అది సెల్ఫిష్నెస్సే. సో సెల్ఫిష్నెస్గా ఉండి నీ పని నువ్వు చేస్తున్నావు, వాడు పని చేసిన తర్వాత మిగిలిన టైమే మిగతా వాళ్ళకి కేటాయిస్తున్నాడు. సో అంత ఫోకస్డ్గా తన ఎయిమ్ పైన కూర్చున్నాడు అని అనుకున్నప్పుడు ఇందులోనే ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉన్నారో వేద, తను కూడా తన కెరీర్ ముఖ్యం, లాస్ట్కి తను అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు సో సడన్లీ మీరు వచ్చి నెక్స్ట్ ఇయర్ నేను కూడా వెళ్తా అని చెప్పడం అంటే మీరు కాంప్రమైజ్ అయినట్టే కదా. మీరు ఇన్ ద సెన్స్ డాక్టర్ లీ కాంప్రమైజ్ అయినట్టే కదా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నో. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, ఆయన ఏం అక్కడితో ఇక్కడ అయిపోయింది, ఆయన ఏం ఇక్కడ అయిపోయింది. సో ఆ టైంలో ఆయన ఆమెతోటి ఉన్నాడు, అంటే టైం బేస్ చేసుకొని ఉన్నాడు, రైట్? సో ఆయన నెక్స్ట్ ఎయిమ్ ఉంది, ఎక్కడుంది? అబ్రాడ్లో ఉంది. సో అబ్రాడ్లో సో తనతో ఉండాలి అని ఈయన కూడా డిజైర్ ఉంది, రైట్? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఎయిమ్ని అక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, ఆయనతో రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇందులో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు రిలేషన్షిప్ వైజ్గా కూడా, కానీ హ్యాపీగానే ఎండ్ అవ్వకుండా అపార్ట్ అవ్వాల్సి వస్తారు ఇద్దరు, అంటే కెరీర్ కోసం. ఈజ్ దట్ ఫైన్? మళ్ళీ ఒకసారి మనిషి ముఖ్యమా ఎయిమ్ ముఖ్యమా? ఆఫ్ కోర్స్ రెండు. అంటే ఇప్పుడు మనిషి ముఖ్యమా అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద బేస్డ్ అవుతాయి కదా. ఇప్పుడు మనిషి ముఖ్యమా అంటే దేనికోసం ముఖ్యం? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక తోడు కావాలనా, లేకపోతే మనల్ని చూసుకోవడానికి కోసమా, మన భావోద్వేగాలను కంట్రోల్ చేయడం కోసమా, ఒక కంపానియన్షిప్ కోసమా, అవి మనకు తెలిసి ఉండాలి, రైట్? సో మనం ఏం చేసినా కానీ అది మన సెల్ఫిష్ రీజన్ కోసమే 100%గా. సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి లవ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటి అని అడిగితే సో తనతో ఆనందంగా ఉండబోతాడేమో అనే ఒక కారణం. సార్ ఏ అబ్బాయి కూడా తనతో కష్టంగా ఉంటుంది అంటే లవ్ చేయలేదు, ఇన్ ద సెన్స్ సేమ్ అమ్మాయి కూడా, రైట్?
సో రైట్, సో మనం ఏం చేసినా కానీ ఫైనల్లీ అది మన సెల్ఫిష్ కోసమే చేస్తాం, రైట్. సో ఇక్కడ మన అమ్మాయిని అబ్బాయి లవ్ చేసినా కానీ తన సెల్ఫ్ ఆనందం కోసమే, రైట్. సో ఇక్కడ ఏం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే యూ కెన్ గో టు దట్ వే, రైట్. సో అమ్మాయి ఎక్కువ ఇస్తుంది అంటే యూ కెన్ గో దట్ వే. ఓకే. సో ఇట్ ఇస్ లైక్ సెల్ఫ్ ఒపీనియన్, దట్స్ వాట్ బుద్ధుడు సెడ్, నో, రైట్. సో నువ్వు ఏవైతే ఆలోచిస్తావో యూ కెన్ గో టు దాట్ వే, రైట్. హ్యూమన్ రిలేషన్స్ని డిఫైన్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఇట్స్ న్యాచురల్. ఇట్స్ న్యాచురల్, ఓకే. దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి మానవ సంబంధాలు? ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఆస్తికులు కూడా మాట్లాడుకుంటారు. సో ఆ నేపథ్యంలో మీరు మానవ సంబంధాలను ఎట్లా చూస్తారు? నేను సెకండరీగా కన్సిడర్ చేస్తాను, అంటే ప్రైమరీగా చేయను, సెకండరీగానే కన్సిడర్ చేస్తాను. ప్రైమరీ ఎలిమెంట్ ఏది మరి? ప్రైమరీ ఎలిమెంట్ అంటే యూ, సెల్ఫ్. ప్రైమరీ ఎలిమెంట్ ఈ సెల్ఫ్. ఎందుకంటే ఒక ఫిలాసఫర్ ఉంటాడు డయాజినస్. సో ఆయన ఒక విషయం చెప్తాడు, ఏమంటారంటే ఐఎమ్ నాట్ అన్ ఎథేనియన్, ఐఎమ్ నాట్ గ్రీక్, బట్ ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ వరల్డ్ అంటాడు. అంటే నేను ఎవరికి చెందినవాడిని కాదు, అంటే నేను నా రాష్ట్రానికి, నా దేశానికి చెందినవాడిని కాదు, నా ఊరికి చెందినవాడిని కాదు, చివరికి ఈ దేశానికి చెందినవాడిని కాదు. నేను ఎవరికి చెందినవాడిని అంటే కేవలం భూమండలం వాసిని మాత్రమే అంటాడు. అంటే నేను ఒక సంపూర్ణ మానవుడిని, అదే నా చలనం, అదే నా ఉనికి. సో మిగతావన్నీ సెకండరీ, ఈవెన్ పేరెంట్స్ సహా మిగతావన్నీ సెకండరీ. పేరెంట్స్ అన్నారు కదా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న 2012లో చనిపోయిండు, మమ్మీ హోమ్ దగ్గరనే ఉంటుంది, సిస్టర్ చదువుకుంటుంది. ఈ ఫిలాసఫీ ఇవన్నీ మీకు ఎట్లా ఇంట్రడ్యూస్ అయినాయి? యా, బికాస్ ఆఫ్ పీపుల్ అండ్ టీచర్స్. ఫిలాసఫీ పరిచయం అవ్వకముందు వరకు మన లైఫ్ ఒకలాగా ఉంటుంది, ఆ తర్వాత ఒకలాగా ఉంటుంది. సో ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిలేషన్షిప్స్ విషయంలో, మీ లైఫ్లో ఉన్న మానవ సంబంధాల విషయంలో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి? ఉన్నారా, వెళ్ళిపోయారా చాలామంది? యా, సో ఫిలాసఫీ విషయం, బిఫోర్ ఫిలాసఫీ, ఆఫ్టర్ ఫిలాసఫీ. సో బిఫోర్ ఫిలాసఫీ ఇట్స్ లైక్ ఏ లైఫ్ లైక్ ఏ జంబ్లింగ్, రైట్. ఆఫ్టర్ ఫిలాసఫీ ఐ గట్ ఎ క్లారిటీ. సో ఏంటంటే లైఫ్ ఈ ఒక పరిపూర్ణమైన మనిషిగా, అంటే మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి, సో మనిషి ఏ విధంగా తన జీవన విధానాన్ని సాగించుకోవాలి, సో సింపుల్గా హ్యాపీగా ఈజీగా లీడ్ అయిపోతుంది, రైట్. ఇప్పుడు మీరు అన్నట్లు మానవ సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయం ఏంటంటే ఇట్స్ ఫిలాసఫీ ఉన్నా లేకున్నా నార్మల్ థింగ్ ఒకటి అవుతుంది. ఏంటంటే మనము అంటే మనతోటి ఏ మనిషి అయినా కానీ మనతో మెయిన్గా రిలేషన్షిప్ ఎలా ఉంటాయంటే మనలో ఒక క్వాలిటీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మన దగ్గర ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు, రైట్. అంటే మనం ఇప్పుడు ఒక ఫ్రెండ్ని చూసుకుంటాం, ఫ్రెండ్ని ఏ విధంగా చూస్ చేసుకుంటాం మనం అంటే మనకు నచ్చిన గుణం వాళ్ళ లోపల ఉండాలి, రైట్. సో ఇప్పుడు నా గుణాలు అవతల వాళ్ళకి నచ్చలేకపోతే వాళ్ళు దే హేట్ మీ, రైట్. సో నచ్చిన వాళ్ళు just stay with me, that's it, it's natural, right. వెళ్ళిపోయిన వాళ్ళని మీరు అట్లా వదిలేస్తారు అంటే that's what I am saying, no. అంటే ఏంటి అంటే బుద్ధుడు చెప్పినట్టు మనం ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు, రైట్. సో మనము ఎవరి చేత ఫోర్స్ పడడానికి లేదు. అల్టిమేట్గా ఏంటి మన ఆలోచనలే. మీరు నా నుంచి వెళ్ళిపోయినారు అంటే ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, దాని గురించి కన్వర్జేషన్ అయిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత ఇఫ్ అప్పటికీ రాకపోతే మీరు వెళ్ళిపోయినప్పుడు, సో దిస్ మీన్స్ దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తా, ఎందుకంటే అది మీ పర్సెప్షన్, రైట్. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫైన్. ఈ బుక్ని చదివిన వాళ్ళు రెండు రకాలు, ఒకవేళ విమర్శించాలనుకుంటే రెండు రకాలుగా వాళ్ళు అర్థం చేసుకోకపోతే, ఒకటేమో మనుషుల మరీ నువ్వు హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఇంత లైట్ తీసుకుంటావా, నీకు నువ్వే ముఖ్యం అన్నట్టుగా విమర్శిస్తారు ఒకటి. రెండవదేమో దేవుడి విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తారు, దేవుడి విషయంలో నువ్వు అట్లా ఎట్లా చెప్తావు, అది నువ్వు మూఢభక్తి అని ఎట్లా అంటావు మమ్మల్ని అనేసి అంటారు కదా. సో ఈ రెండు విమర్శల్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టు ఏంటంటే మానవ సంబంధాలను ఈజీగా ఈజీగా అంటే మీనింగ్ ఏంటంటే ఈజీగా తీసుకోమనడం కంటే స్ట్రాంగ్గా అంటే గట్టిగా పట్టుకొని వేలడం అవసరం లేదు అంట. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనిషి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే బర్త్ నుంచి ఎండ్ వరకు తన సొంత ఆలోచనతోనే బతుకుతాడు, రైట్. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాడే చూస్ చేసుకుంటాడు, వద్దనుకున్న వాళ్ళని వదిలేసుకుంటాడు, రైట్. సో ఇది ప్రతి మనిషి చేసే ప్రాసెసే,
రైట్. సో దాన్ని నేను కొంచెం క్లారిటీగా రాసిన, అంతకుమించి అక్కడ ఏం లేదు. సో దాన్ని చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోటి మీరు అన్నట్టు దేవుడి విమర్శ అంటే, సో దాంట్లో విమర్శించడానికి ఏమీ లేదు, ఆలోచించదగినదే, మొత్తం ఆలోచించదగినదే దాంట్లో. సో ఒకవేళ దాంట్లో విమర్శించేది ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. మై పర్సెప్షన్ ఏంటంటే దాంట్లో విమర్శ ఏది లేదు, ప్రశ్నించడం మాత్రమే. రైట్, ప్రశ్నకి విమర్శకి చాలా తేడా ఉంది. రైట్, నేను ఎందుకు ప్రశ్నిస్తాను దేవుడు, విమర్శిస్తా దేవుడిని? నో, ఇట్స్ నాట్. మీకు ఈ ఫిలాసఫీ టచ్ అవుతూ మీరు ప్రాక్టీస్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 7. ఓకే, తర్వాత మీరు నెక్స్ట్ ఏం రాస్తున్నారు? నెక్స్ట్ బుక్ కూడా ఫిలాసఫీయేనా? ఆఫ్ కోర్స్. అంటే నేను అనుకుంటున్నా నా ప్రతి రచనలు రేషనలిజం మీదనే ఉంటాయి. ఓకే, అంటే సొసైటీకి అంటే ప్రతి మనిషిలో ఆలోచనలు ప్రేరేపించే విధంగానే ఉంటాయి అవి, తప్ప నేను మిగతా వాటి జోలికి వెళ్ళను అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ బుక్ డీటెయిల్స్ ఏం చెప్పారా? నెక్స్ట్ బుక్ డీటెయిల్స్ లైక్ సేమ్ ఎడిషన్ 2. ఓకే, ఈ పుస్తకానికి సెకండ్ ఎడిషన్ కొనసాగింపు లాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీరు ఒక స్టోరీ లాగా, అంటే ఒక చిన్న నోవెల్ లాగా నెరేట్ చేశారు, చిన్న నోవెల్ లాగా, నోవెల్. సో అది ఫిక్షనా నాన్ ఫిక్షనా? సో సమ్ సొసైటీలో చూసినవి కొన్ని దాంట్లో పొందుపరచబడ్డాయి, కొన్ని ఫిక్షనల్. 90% is fiction. Yes. సో దాంట్లో ఉండే సంభాషణలు మాత్రం, అంటే ప్రతి సంభాషణ 90% వరకు అన్ని నాన్ ఫిక్షన్. ఓకే. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ మీరు దీనికి మాత్రం ఈ లైన్ కవర్ పేజ్లో పెట్టడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ లైన్ని నేను మీ మాటల్లో వినాలనుకుంటున్నా, ఎంత నిజాయితీగా వీడు చెప్తారు అనేది. సో లైన్ ఏంటంటే, మనిషి తనతో తాను నిజంగా నిజాయితీగా బతకడం అనేది, ఉండడం అనేది చాలా కష్టమైన పని, సమర్థులే అది చేయగలరు అని ఎవరంటారు? బ్రూస్లీ అంటాడు. అంటే బ్రూస్లీ ఈ మాట ఏం చెప్పినంటే, ఫస్ట్ నీతో నువ్వు హానెస్ట్గా ఉండవు. సో యూ హ్యావ్ టు. సో ఆయన మార్షల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో అందరూ చూస్తున్నారని ఒక ఫ్యాన్సీ మూమెంట్స్గా నువ్వు ఎక్స్పోజ్ చేయకు. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ హానెస్ట్లీ. నువ్వు ఏం నేర్చుకున్నావో దాన్ని హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయ అంటాడు. రైట్. సో దాన్ని నేను ఏ విధంగా మన మనిషి యొక్క జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతానని తీసుకున్నా అంటే, మనం కూడా ఫస్ట్ మనతో మనం నిజాయితీగా ఉంటే దాని రిజల్ట్ ఆటోమేటిక్గా అందరితో నిజాయితీగా ఉన్నట్లే. సింపుల్ చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు అడుగుతారు, పొద్దున్న ఏం వచ్చారని అడుగుతారు. సో నేను ఇడ్లీ తిన్నా, మీకు దోశ తిన్నా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్. సో దోశ తిన్నంత నేను చెప్పినట్టు అబద్ధం చెప్పినట్టు. రైట్. సో మీరు దాని గురించి అడగరు, దాని గురించి రీసెర్చ్ చేయరు, ఏం చేయరు, నమ్మేస్తారు. రైట్. సో మీరు నన్ను కంప్లీట్ నిజాయితీ పరుడు అనుకుంటారు. సార్, బట్ ఆ నిజాయితీ ఏంటి నాకే తెలుసు, నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అని. వన్స్ నాతో నేను నిజంగా చెప్పుకున్నప్పుడు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. రైట్. వన్స్ నేను ఇప్పుడు మీరు అంటొచ్చు, ఏమని అనొచ్చు, ఈ అబ్బాయి చాలా నిజాయితీ పరుడు అనొచ్చు, బట్ నేను కాదు కదా. సార్ నో, ఎందుకు ఇప్పుడు మీరు ఆ విషయానికి నిజాయితీ పరుడు నేను ప్రైజ్ అవ్వను. రైట్. అమ్మాయి ఇట్లా అనుకుంటుంది అంటే అది నాట్ 100%. రైట్. నేను కాని దాన్ని ఎట్లా ప్రైజ్గా స్వీకరిస్తుందాన్ని? నో. సో నా లోపల ఉన్నోడు నా నిజాయితీ నాకు చెప్తాడు, రే నువ్వు అవ్వదని చెప్పిన వాడిని. రైట్. నన్ను నేను శిక్షించుకుంటా ఆ విషయంలో, నన్ను తిట్టుకున్నప్పుడు నా నిజాయితీ ఎక్కడ ఉన్నది? దట్స్ వాట్. సో మనిషి తనతో తాను నిజాయితీగా ఉండగలదు, దాని రిజల్ట్ ఆటోమేటిక్గా అందరితో నిజాయితీగా ఉంటుంది. మరి నిజాయితీ అంటే ఇన్ ద సెన్స్ ఎక్స్ప్రెసింగ్ ట్రూత్. ఎక్స్ప్రెసింగ్ ట్రూత్. అండ్ నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే చర్య చేస్తావో దాన్ని ధైర్యంగా ఒప్పుకునే శక్తి నీ లోపల ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. దట్స్ ఇట్. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అసలు మీరు టీచర్ అండ్ స్టూడెంట్ బాండ్ని చాలా బాగా చెప్పారు. అరే నిజమే కదా అనిపించేలాగా ఉంది మీ బుక్లో చాలా సందర్భాలు. అసలు మీరు అది పెట్టడానికి కారణం ఏంటి? ముఖ్యంగా స్టూడెంట్ టీచర్ కన్వర్జేషన్స్లోనే మీరు నోవెల్ని కంటిన్యూ చేయడానికి. అయితే నేను ఏం చేసిన, నా కథ, నా స్టోరీలో, నా బుక్లో మొత్తము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి కన్వర్జేషన్లో స్టూడెంట్ టీచర్ కన్వర్జేషన్తోనే సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో ఒక టీచరే ప్రతి ఒక్క విద్యార్థిలో, ప్రతి ఒక్క మనిషిలో ఆలోచనలు ప్రేరేపిస్తాడు. అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు, నా దృష్టిలో టీచర్ వల్లనే. అందరూ అంటారు కదా, ఈ దేశానికి వెన్నెముక ఎవరంటే యువత అని. రైట్.
సో ఆ వెన్నెముక స్థిరంగా నిలబడాలి అంటే దానికి సపోర్ట్ కొన్ని ఎముకలు ఉంటాయి, ఆ ఎముకలే టీచర్లు. సో ఎందుకు చెప్తా అంటే నేను టీచర్కి ఏ వ్యత్యాసం ఉండదు నా దృష్టిలో. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్, నిజమైన టీచర్ గురించి చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ని సమానంగా చూస్తాడు, బోర్డు దగ్గర వాడు సమానమైన విద్యను బోధిస్తాడు. సో ఆయనకి ఎలాంటి అధికారం ఉండదు. ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి? విద్యార్థులని మంచిగా తీర్చిదిద్దడమే, రైట్? సో మన కుటుంబ వ్యవస్థ సపోజ్ అంటుండొచ్చు పేరెంట్స్ కూడా మార్చుతారు కదండి. నో, పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి కొంచెం బాధ్యత ఉంటుంది, అంటే బాధ్యత కాదు అధికారం ఉంటుంది, బాధ్యతతో పాటు అధికారం ఉంటుంది. అంటే నా కొడుకే కదా తప్పు చేస్తే కొడతా ఉంటుంది. కానీ టీచర్కి ఇప్పుడు అంత అధికారం ఉండదు. సో ఆయన కంప్లీట్గా 100% బాధ్యతనే ఉంటుంది. 100 సార్లు తప్పు చేసినా మళ్ళీ నేర్పించడానికి ట్రై చేస్తాడు. సార్ యా, దట్స్ వాట్ ఎ టీచర్ కెన్ డూ. ఒక నిజమైన టీచర్ ఆయన బోధనల వల్ల ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నారని కారణం నా టీచరే, రైట్? సో నా దృష్టిలో కూడా నన్ను ఇన్స్పిరేషన్గా చాలామంది టీచర్లే. దట్స్ వాట్ ఐఎమ్ సైన్. నేను సైన్స్కి వెళ్ళడానికి కారణం ఒక టీచర్. సో ఇప్పుడు ఈ ఫిలాసఫీ పరంగా వెళ్ళడానికి ఒక టీచర్. ఇప్పుడు బుద్ధుడు, అంబేద్కర్, పెరియార్ వీళ్ళందరూ టీచర్సే మనకి. ఎసాను రైట్? కుటుంబ వ్యవస్థ మనం ఏం నేర్చుకుంటామంటే ప్రేమ, అనురాగాలతో పాటు కొన్ని భయాలను కూడా నేర్చుకుంటాం. ఎసాను. బట్ టీచర్ మాత్రం గట్టిగా ధైర్యాన్ని మన లోపల నింపుతారు అనమాట. సో అందుకనే నేను ఆ రోల్నే ఎంచుకున్నాను. సో దట్స్ వాట్. యా, బుక్ చదివినా నాకు నచ్చింది. ఇంకా చాలా మంది దాన్ని చదువుతారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ లీ. ఈ ఇంటర్వ్యూ చూసారు కదా, బేసిక్గా మీరు ఈ పుస్తకాన్ని చదివితే చాలా బాగుంటుంది. అండ్ మీ ఒపీనియన్, మీకు ఒకవేళ ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్తో విభేదాలు ఉన్నా కూడా మీరు ఆథర్ని సంప్రదించి అతనికి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఐ రైట్? సో మీరు కూడా తప్పకుండా చదవండి. సైనింగ్ ఆఫ్.